సంజన గల్రాని అసలు ఎలా ఏ విధంగా సేవ్ అయింది, ఆశ్చర్యకరంగా సేవ్ అయింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అంటే చాలా అదృష్టం అనుకోవాలి. చాలా మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి అవకాశం అయితే ఉంటుంది. ఈమె వెళ్ళిపోతూ కూడా ఏడుస్తూ వెళ్ళింది. చెమటలు పట్టేసాయి. నాకు సార్ కూడా పిలిచి, ఏమ్మా బాగా స్వెట్ అయిపోయినావు, చెమటలు పట్టేస్తున్నాయి, ఇంకా ఫిక్స్ అయిపోయావా నువ్వు వెళ్ళిపోవాలని. లేదు ఒకసారి ఆగు, మీకు ఒక అవకాశం ఇస్తున్నాము. అది మీ టీమ్మేట్స్, అదే మన హౌస్ మేట్స్ వాళ్ళు అనుకుంటే నువ్వైతే లోపల రావడానికి అయితే ఛాన్స్ ఉందని అయితే నాకు సార్ అయితే చెప్పాడు ఆ ఎపిసోడ్లో. ఓకే, రీతు జుట్టు ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మళ్ళీ వస్తుంది, బట్ ఓకే. ఆ టైంలో అసలు ఆమె ఏడ్చిన విధానం చూస్తే ఎందుకు అంత ఏడవడము. ఆయన ఏం మొత్తం కట్ చేయలేదు కదా. హరీష్ గారు హాఫ్ గుండు చేయించుకున్నాడు. హాఫ్ గుండుతో వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లోకి. సో దాంతో పోలిస్తే కొంచెం తక్కువే, బట్ కొంచెం కాదు చాలా తక్కువ. ఇవైతే దానికి ఆ జుట్టు కట్ చేస్తున్నప్పుడు కానీ, ఆ టాస్క్కి ఒప్పుకున్నందుకు కానీ అసలు మామూలుగా ఏడవలేదు. ఓ ఏమో నాకు సార్ కూడా ఏం కాదు ఆగు అంటున్నాడు. ఇలా ఏందో ఈ రీతు చూస్తూ ఉంటే కొన్ని విషయాల్లో ఇలా కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. చూద్దాం ఎలా ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏంది కథో. మళ్ళీ భరణి సార్, ఈ భరణి గారు కూడా ఆయన దగ్గర ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో చైన్ ఉంది. అది ఆయన చాలా వాల్యూగా భావిస్తాడంట. ఆయనతోనే ఉండాలంట, పక్కనే ఉండాలంట. దాన్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. అసలు ఇమాన్యుయల్ ఏమన్నా అసలు కెప్టెన్సీ రివర్క్ చేశాడు ఆమె కోసం. మదర్ అని పిలుస్తూ ఉంటాడు కదా. సో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా బాగుంది. ఆ ఒక్క కారణం చేత ఆయన అయితే ఇచ్చేశాడు. అది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మళ్ళీ ఈ సుమన్ శెట్టి గారిని అయితే అడిగాడు నాకు సార్, ఏం సుమన్ శెట్టి ఉన్నన్ని రోజులు నువ్వు మానేస్తావా అది దమ్ము కొట్టడం అని అడిగితే, నేను మానేను సార్ చెప్పాడు. నాయన నేను ఓకే ఒప్పుకుంటాడులే అనుకున్నాను నేను. బట్ ఏంటంటే ఆడ డిసప్పాయింట్ చేశాడు. నువ్వు ఇంకేదైనా తినే వస్తువు, లేదా ఇంకేమైనా తాగే వస్తువు, ఇంకేమైనా బట్టలు, ఇంకేమైనా గుడ్లో నేను చేయలేనంటే ఓకే అనుకోవచ్చు. ఆ విషయంలో ఎందుకు అది నాకు సార్ ఇండైరెక్ట్గా నీ హెల్త్ బాగుండాలని చెప్పి ఆయన ఆ టాస్క్ అయితే ఇచ్చాడు నీకు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అక్కడ నీకు మైనస్ అని నేను చెప్తున్నాను. మ్యాక్సిమం తనుజ కాఫీ సాక్రిఫైస్ చేసిందంటే సంజన కోసం హైలైట్. నీకు కాఫీ లేనిదే రోజు గడవదంట. ఉదయం కాఫీ, మధ్యాహ్నం కాఫీ, నైట్ కాఫీ. అలాంటి వ్యక్తి ఈరోజు సంజన కోసం ఆమె లోపలికి రావడం కోసం కాఫీ మానుకుంది. ఇది కూడా అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. చూద్దాం మళ్ళీ ఏమైనా బిగ్ బాస్ ఏమైనా ఆఫర్ ఇచ్చి తాగమ్మా పర్లేదని ఏమన్నా అంటాడేమో, లేదా ఏమైనా టాస్క్లు చేసి ఆ కాఫీ మళ్ళీ గెలుచుకుంటుందేమో. కరెక్ట్గా మనకి మ్యాక్సిమం కరెక్ట్గా తెలీదు. బట్ చూద్దాం ఇది ఎంతవరకు వస్తుందో ఏందో కథ.